హాయ్ ఫ్రెండ్స్. ఫైనల్ గా మిరాయి మూవీ చూడడం జరిగింది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా మిరాయి మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మిరాయి అనే ధర్మ ఆయుధంతో హీరో దుష్ట శక్తులను ఎలా ఎదిరించి ఓడించి లోకాన్ని కాపాడాడు అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. ఎలాగైతే మనం మార్వెల్ సిరీస్ లో చూస్తామో, దుష్ట శక్తులను ఓడించి లోకాన్ని కాపాడినట్టు హాలీవుడ్ మూవీస్ లో మన మైథాలజీ, మన చరిత్ర ప్రకారము ఈ మిరాయి అనే ఆయుధంతో ఎలా కాపాడాడు అనేది స్టోరీ యొక్క కాన్సెప్ట్. ఇందులో హీరో పరంగా చూసుకుంటే తేజ సజ్జా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి యాక్టింగ్ అయితే చేశాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, స్టార్టింగ్ మూవీ నుంచి కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక మంచి టెంపోని, మంచి ఎనర్జీని మెయింటైన్ చేశాడు. దాంతో పాటు నెక్స్ట్ ఏంటంటే మంచు మనోజ్ కూడా అల్లరించాడని చెప్పొచ్చు. తనకు తగ్గట్టు మంచి క్యారెక్టర్ దొరికితే అతని పొటెన్షియల్ ఏంటో, అతని యాక్టింగ్ ఏంటో క్లియర్ గా నిరూపించాడు. చాలా అంటే చాలా బాగుంది. శ్రీ యాక్టింగ్ కూడా ఉన్నంత వరకు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది శ్రీ అది. సో తన ఇంపార్టెంట్ రోల్ లో తను ఒదిగిపోయినట్టు మనం చూడొచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ ఫస్ట్ హాఫ్ లో కాస్త గ్రిప్పింగ్ అనేది తగ్గింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ ఆల్మోస్ట్ 3 hours ఉండడం వల్ల కాస్త లాగ్ అయినట్టు నాకు పర్సనల్ గా అనిపించింది. వేరే వాళ్ళకు నచ్చొచ్చు. క్లైమాక్స్ లో అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. గూస్ బంప్స్ వస్తాయి కూర్చున్న ప్లేస్ లో. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఈ మూవీలో ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్ కూడా ఉంది. మీరు చూసి ఆనందించండి. ఇప్పుడు నేను చెప్తే స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరైనా మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది మీ యొక్క కామెంట్ ని నా యొక్క వీడియోలో తెలియచేయండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా తేజ సజ్జా మూవీస్ ఈ మధ్య కాలంలో చాలా బాగుంటున్నాయి. అంటే కేవలం తక్కువ బడ్జెట్ లో హనుమాన్ కానివ్వండి 30 crores తోని ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ 300 crores పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు మిరాయి మూవీ కూడా కేవలం 60 crores మూవీ, కానీ ఇంత మంచి విఎఫ్ఎక్స్, ఇంత మంచి అవుట్పుట్, ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్, కొంతమంది స్టార్ హీరోస్ 100 కోట్లు పెట్టినా ఇంత మంచి అవుట్పుట్, ఇంత మంచి విఎఫ్ఎక్స్ అనేది రావు. సో తేజ మూవీకి ఇంప్రూవ్ అవ్వడం చూస్తుంటే చాలా బాగుంది. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చి ఇప్పుడు స్టార్ హీరో ఎదిగే రేస్ లో కూడా ఉండడం అనేది చాలా హర్షణీయమైన విషయము. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఈ మూవీ కనుక మీరు చూసినట్లయితే మీ యొక్క కామెంట్స్ లో తెలియజేయండి. ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ ఏంటంటే 3.5 ఓవరాల్ 5. ఇక మీ యొక్క కామెంట్స్ లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.